నిజంగా దేవుడు నీకు చెప్పాడా? అలా ఎలా నమ్మేస్తున్నావు నువ్వు? నీ మనస్సుని కంప్లీట్ గా మోసపరిచే గుణాతిశయము ఈ సర్పెంట్ కొంటదంట. సర్పము మనస్సులను మోసగించువాడు. వీళ్ళు ఎలాంటి స్పిరిట్ గల వాళ్ళంటే ప్రశ్నలతో నీ జీవితాన్ని, నీ మనస్సుని మోసపరుస్తారు. ఎలా అంటే, నిజంగా దేవుడు నీకు చెప్పాడా? నిజంగా దేవుడు ఈ ప్రవచనం నెరవేర్స్తాడని చెప్పాడా? చూసా నీ స్థితిగతులు చూసావు? అసలు ఈ స్థితిగతులు ఇలా పెట్టుకుని నువ్వు ఫారెన్ పోతావని ఈ ప్రవక్త నీకు ప్రవచనం చేసిందా? అలా ఎలా నమ్మేస్తున్నావు నువ్వు? దగ్గరున్న వాళ్ళు చెప్తే నమ్ముతారని మన తల్లిదండ్రులలో, బంధుమిత్రులలో, అక్క చెల్లెలలో, అన్న తమ్ములలో మనం బాగా నమ్మే వాళ్ళని వాడుకొని నీ జీవితంలో దేవుడు ఏదైతే ప్రవచిస్తాడో, ఏదైతే వాగ్దానం చేస్తాడో, నవ్విస్తూ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఫారెన్ పోతావని, నువ్వు అనుకుంటున్నావు నీకు ప్రమోషన్ వస్తుందని. దేవుడు నిజంగా అలా చెప్పాడా? అలా ఎలా అవుతుంది? లాజికల్ గా నీకున్న స్థితిగతులను గుర్తు చేసి నీ బ్యాంక్ అకౌంట్ చూసుకున్నావు, అందులో ఎంత డబ్బులు ఉన్నాయో చూసుకున్నావు. ఆ డబ్బులకి వాగ్దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇది ఎక్కడో బైబిల్లో రాసింది, వాళ్ళకి జరిగింది, మనకెందుకు జరుగుతుంది? నీ మనస్సుని కంప్లీట్ గా మోసపరిచే గుణాతిశయము ఈ సర్పెంట్ కొంటదంట. అవ్వ చేసిన పెద్ద తప్పు ఏంటంటే, అవ్వతో ఎప్పుడైతే ఈ సర్పం మాట్లాడిందో, అవునా నేను తింటే మంచి చెడు అన్ని తెలుస్తాయి నాకు అని కంటిన్యూ చేసింది కాన్వర్సేషన్. నేను నీతో మాట్లాడాను, నేను ఈ పండు తినకూడదని మా భర్త చెప్పాడు, నేను తినను అని చెప్పేసి అయిపోయేది. మీరు ఈ సర్పాన్ని గమనించాలి. గమనించి ఇలాంటి మాటలు మాట్లాడిన వెంటనే మీరు అక్కడే ఖండించి అక్కడే నువ్వు కట్ చేయాల్సిన పరిస్థితి దేవుడు మాట్లాడుతున్నాడు. The Lord is speaking to you. Cut off the conversation immediately and resist. ఎందుకంటే బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, when you resist the devil it will flee from you. నువ్వు ఎప్పుడైతే దాన్ని తృణీకరిస్తావో అది నీ దగ్గర నుంచి పారిపోతుంది. హల్లెలూయా.